ఇక కాంగ్రెస్కు స్థానిక సవాల్ 6 గ్యారెంటీల అమలు కాకపోవడమే అతిపెద్ద సమస్య. ఇంద్రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరీలో జాప్యంపై పబ్లిక్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైనస్గా మారనున్న 42% బీసీ రిజర్వేషన్ల వ్యవహారం, పార్టీ మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఉందంట. స్థానిక ఎన్నికల్లో వీరి సమన్వయం సహకారాలేమీ పెద్ద ఇబ్బందే. మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోలేకపోతే కాంగ్రెస్కు మరింత గడ్డుకాలమే ఉండేటువంటి పరిస్థితి ఉందంట. మొత్తం మీద ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ని బీసీలకు కల్పిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఇప్పుడు మరి ఎట్లా ఏం కథ అని చూసుకుంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే నిజంగా ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలందరూ కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే బీసీలకు అన్యాయం చేసినారో వాళ్ళ పని చేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది. అందుకని మరి ఏం చేస్తారో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల సవాల్ విసురుతున్నాయి. ఈ ఎలక్షన్లో ఆ పార్టీ మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీల స్థానాలను కైవసం చేసుకోవడం తప్పనిసరి. ఇక లోకల్ బాడీలో వచ్చే మెరుగైన ఫలితాలను బట్టే మున్ముందు కాంగ్రెస్ ఉన్నత భవిష్యత్తుపై ఒక అంచనా వేయొచ్చు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలపై ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రజలకు విస్తృతమైన ఆశలను కల్పించింది. అయితే వాటిలో మెజార్టీ హామీలు అమలు కాకపోవడం అనేది స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు మైనస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రామిస్ను ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. దీంతో రాష్ట్రంలో మెజార్టీ మహిళలు కాంగ్రెస్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహాలక్ష్మి పథకం గురించి లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రశ్నించే అవకాశాలు ఎక్కువ. అయితే అలాగే రైతు భరోసా పేరిట రైతులకు ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, కౌలు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అందజేస్తామంది. కానీ గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి రైతులకు రైతు భరోసాను సక్రమంగా అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం అధికారులతో అనేక సర్వేలు చేయించింది. కానీ ఇప్పటిదాకా ఏ జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాఖలాలు పూర్తి స్థాయిలో లేకపోవడంపై పబ్లిక్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగింది. అటు యువ వికాసం పేరుతో సర్కారు చేసిన అడావిడి కూడా అటకెక్కింది. ఇట్లా చాలా విషయాల్లో కూడా మొత్తం కూడా హామీలు ఇచ్చింది, అవతల పడ్డది. కాబట్టి ఇప్పుడు నష్టమే జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏది ఇదేనా? ఇదే కదా, ఓకే రైట్. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఆ పథకం ద్వారా పెద్దగా ఎవరికి ప్రయోజనం చేకూరలేదు. ఇక మరోవైపు విద్యార్థులకు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కిడ్నీ రోగులకు నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రామిస్ చేసింది. ఇవేవి హామీలను రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేకపోవడం ఆ పార్టీకి పబ్లిక్లో ఇబ్బందికరంగా మారింది. ఇక ఈ ఫ్యాక్టర్సే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు విద్యా ఉద్యోగాలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్ ఆ బిల్లును 9వ షెడ్యూల్లో కేంద్రం చేర్చేలా మోడీ ప్రభుత్వంపై రేవంత్ అండ్ టీం ఒత్తిడి చేయలేకపోయిందనే విమర్శలు కూడా కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. కానీ ఇది కూడా బీసీ వర్గాల్లో కాంగ్రెస్పై కాస్త వ్యతిరేకతను పెంచింది. అయితే ఈ అంశాన్ని రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా హ్యాండిల్ చేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ, క్షేత్రస్థాయిలోని ఈసారి బీసీ నినాదం బలంగా వెళ్ళింది. ఇదే కాంగ్రెస్కు ఇబ్బంది పెడుతోంది. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని పార్టీ ప్రకటించింది. కానీ యథార్థంగా మాత్రం ఇంప్లిమెంట్ కాలేదు. అందువల్ల స్థానిక ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాలను ఎలా మంచిగా చేసుకోవాలనే దానిపైనే కాంగ్రెస్కు అతిపెద్ద టాస్క్గా మారింది. అటు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ బీసీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కరే మత పదవి ఇచ్చారు. అయితే మరో 3 బెర్తులకు అవకాశం ఉన్నా కనీసం మరో 2 బీసీ శాసనసభ్యులకు అవకాశం కల్పించలేదు. దీంతో పార్టీ పదవుల్లో
తమకు ప్రయారిటీ దక్కలేదని అసంతృప్తిలో ఉన్నారు. వీరిని కూడా స్థానిక ఎన్నికల సందర్భంగా బుజ్జగించి వారిని సమన్వయం చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం సవాలు కానుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గొడ్డల పెట్టులాగా తయారైపోయింది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? అమలు చేయకుండా మేము 42% మేము ప్రకటిస్తామంటే 42% ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో బీసీ ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రిజర్వేషన్ అమలు చేస్తే గ్యారంటీగా ఆయా స్థానాలు అంటే కేటాయించినటువంటి స్థానాలు బీసీలకు మాత్రమే చెందుతాయి. మీరు ఒకవేళ కేటాయించిననుకో ఇంకో పార్టీ కేటాయించదు, అప్పుడు ఏమవుతుంది? దెబ్బ పడుతుంది. కాబట్టి బీసీలందరూ కూడా వ్యతిరేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేసి ఆ బీసీ రిజర్వేషన్ని ఎట్లా అమలు చేస్తే బాగుంటుందో చూసి దాన్ని అమలు చేసి ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు పోతే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.